హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఈరోజు నెయ్యి ఎలా చేసుకుంటానో అని చూపించబోతున్నాను. అయితే ఆల్రెడీ మొన్న చెప్పాను కదండి, వేరే వీడియో చేస్తానని. ఇప్పుడు కుదిరింది నాకు. అయితే ఈరోజు పెరుగులోది మేగడంతా తీస్తానండి. బాక్స్ అయితే నిండిపోయింది. ఇది 2 వారాల నుంచి దాస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈరోజు నిండిందండి ఇది. అయితే దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం, లేదా ఒక గిన్నె తీసుకుని అందులో వేసేసుకోండి. ఇది 2 వారాల నుంచి తీసిన మేగడండి. అయితే మా జున్నుకి చిన్న పాపకి పాలు తాగిన తర్వాత మిగిలిన పాలు తోడంటేస్తానండి. ఆ పెరుగులో నుంచి వచ్చిన మేగడండి ఇది. 2 వారాలు బట్టి తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇది చిలికేయాలండి శుభ్రంగా. చాలాసేపు పడుద్దండి టైము. బాగా చిలికితే కానీ వెన్న బయటికి రాదండి. యాక్చువల్లీ ఇది ప్రతిసారి అత్తయ్య చేస్తారండి. అయితే మీకు చూపిద్దాం అన్నట్టుగా నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే రోజు చూస్తాను కానీ ఇప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను నెయ్యి చేయడం. అలా చేస్తూ ఉంటే వెన్న ఎలా వస్తుందండి. ఇంకా బాగా చేయాలండి. బాగా చేసిన తర్వాత దాన్ని ఆ వెన్న దానికి అదే పైకి వచ్చేస్తుందండి, గడ్డ కట్టేసి అలా పైకి తేలిపోద్దండి. అది తీసేసుకోండి ఒక గిన్నెలోకి. డైరెక్ట్గా మీరు నెయ్యి కాచుకునే గిన్నెలో తీసుకున్నా పర్లేదండి, లేదంటే వేరే గిన్నెలోకి తీసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. వెన్న మాకు పాలు పోసేవాళ్ళు మా వీధిలోనే ఉంటారండి. చాలా బాగా పోస్తారు వాళ్ళు, అందుకని ఇంత మేగడ వస్తుందండి. పొయ్యి మీద పెట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇలా నుగరలా వస్తుందండి. అలా చాలాసేపు దగ్గరగా ఒక 15 మినిట్స్ పడుతుంది మరగడానికి. అలా మరిగిన తర్వాత గోల్డ్ కలర్లోకి వస్తుందండి నెయ్యి అనేది. స్మెల్ వస్తుంది పైకి. మరిగిపోయింది అనడానికి అదే ప్రూఫ్ అండి. పైకి మంచి వాసన వస్తుంది, పైగా టెక్స్చర్ కూడా మారుతుందండి, గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకా ఉండాలండి అలాగే మధ్య మధ్యలో, లేదంటే మాడిపోద్ది. ఇంకా మిగిలిన మేగడ తొరకలు అవన్నీ ఉంటాయి కదండి, అవి అడుగులు అంటుకుంటాయండి. అందుకే అలా అస్తమానం తిప్పుకుంటూ ఉంటే కొంచెం బాగా కలుస్తుందండి. చూడండి ఎలా మరుగుతుందో. నేను కాసేపు ఆగి మళ్ళీ తీసిందండి అది. నురగపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తీసానండి అది. అలా నురగంతా తగ్గిపోయి మొత్తం నెయ్యి అనేది బయటకు వస్తుందండి. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా వాటర్ అది సైడ్కి వచ్చేసిందండి. వైట్ కలర్ అదంతా వైపుకి వచ్చేసింది. అలా మొత్తం అంతా పోతుందండి, వైట్ అనేది పోతుంది, వాటర్లా వస్తుంది. ఇప్పుడు చూడండి, వైట్ అనేది వచ్చింది కదండి. ఇలాగా వైట్ కలర్లో వచ్చింది. మనం జస్ట్ వాటర్ ఎలా ఉంటే అలా వస్తుందండి. ఇంకా కొంచెంసేపు మరగాలండి. ఇంకా మరిగిన తర్వాత అది చూడండి అలా వస్తుందండి. నెయ్యి స్మెల్ వస్తుంది పైకి. ఆ కలర్లో వచ్చేసరికి చాలండి, దించేసుకోవచ్చు. ఇంకా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలండి, నెయ్యి రెడీ అయిపోయినట్టు. అది తీసుకుని ఒక దాంట్లోకి వడకట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత. నేనైతే ఒక మూతన్న బాక్స్లో తీసుకుంటానండి, అందులో వడకట్టేసుకుంటాను డైరెక్ట్గా. అది చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మా పిల్లలకి అన్నంలో అదే వేస్తానండి.
చూడండి గోల్డెన్ కలర్లో వచ్చింది కదండి. ఇలా 2 వారాలకు ఒకసారి చేస్తామండి. చేస్తారు. నెయ్యి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా బాక్స్ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. అవసరమైనప్పుడు తీసుకొని వాడుకుంటామండి. కావాలంటే వెయిట్ చేసుకోవచ్చండి తర్వాత, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోద్ది కదండి.